ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన యోహాను సువార్తలో ఉన్నటువంటి క్రిస్మస్ సందేశం గురించి మనం ధ్యానిద్దాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు పేరట తిరిగి మీ సన్నిధికి వస్తుంటున్నాం. మీ సన్నిధిలో నెమ్మది, శాంతి, పాపక్షమాపణ, నిత్య జీవం ఉన్నది. మనుషులు అయితే మమ్మల్ని అపార్థం చేసుకుంటారు, కానీ మా సర్వస్వము ఎరిగినటువంటి దేవుడవు, మా అక్రతలు ఎరిగినటువంటి దేవుడవు, మా యొక్క లోపాలు, మా యొక్క పాపం ఎరిగినటువంటి దేవుడవు. అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మార్చవాలని, మమ్మల్ని దీవించాలని మీరు ఆశించారు ప్రభువా. అందరి బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటుండగా మీ యొక్క ముఖకాంతిని మాపై ప్రకాశింపచేసి మీ యొక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకునేలాగున మా హృదయాల్లో, మా మనస్సులో మీ యొక్క వెలుగును ప్రసరించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 1:1-18 దాన్ని ఉపోద్ఘాతం అంటాం, ప్రోలాగ్ అంటాం, ముందు మాట అని అంటాం. ఈ సువార్తకి ముందు మాట. యోహాను సువార్త 1:1-18. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమించుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగయుండి లేదు, అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసమించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయనని నేను చెప్పిన మాట ఆయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడై ఆయనను బయలుపరచెను. 18 వచనాలు మాత్రమే. ఇక్కడ దీని మీద మంచి కామెంటరీ డాన్ కార్సన్ రాశారు. ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు దయచేసి ఆ యొక్క కామెంటరీని మీరు చదివితే చాలా లాభం పొందుకుంటారు. నేను చాలా దీన్ని బట్టి లాభం పొందాను. చాలా వెలుగు అంటే సరిగా ఏ విధంగా ఈ సువార్తని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చాలా విశదంగా దానిలో ఉన్నవి ఆ కామెంటరీలో మీరు దయచేసి మీరు చదవండి. ఇక్కడ క్రిస్మస్కు సంబంధించినటువంటి విషయాలు
8 చెప్పుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ 8 విషయాలు క్లుప్తంగా నేను చెప్తాను. ఇక్కడ ఆదియందు వాక్యముండెను మొదటి వచనంలో. అక్కడ ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క సువార్త ఎక్కడ మొదలెట్టాలి? మొదటగా మార్కు సువార్త వ్రాయబడింది అంటారు. 4 సువార్తల్లో మొదటిది మార్కు సువార్త అని స్కాలర్స్ యొక్క సారాంశం. మార్కు సువార్తను రాసినప్పుడు ఆయన యేసు ప్రభు యొక్క బాప్తిసంతో ఆ యొక్క సువార్తను మొదలెడతాడు. అయితే మత్తయి, లూకా ఆ యేసు ప్రభు వాళ్ళ సువార్తను ఎట్లా మొదలెడతాడంటే యేసు ప్రభు యొక్క పుట్టుకతో మొదలెడతారు. అయితే యోహాను ఈ 3 సువార్తలు తెలిసిండి కూడాను ఆయన సువార్తని వేరుగా మొదలెడతాడు. యేసు ప్రభు యొక్క కథను మొదలెట్టాలి అంటే ఆయన బాప్తిసం కాదు, ఆయన పుట్టుక కాదు, ఆయన పుట్టు పూర్వత్రాలు లేవు. ఆది అందు అంటే ఎ పాయింట్ వెన్ దేర్ వాజ్ నో బిగినింగ్, అంటే ప్రతిదీ మొదలు పెట్టక ముందు ఉన్నటువంటి సమయం అని. ఆది అందు అంటే ఎ పాయింట్ వేర్ దెర్ వాజ్ నో బిగినింగ్ అని, అంటే బిగినింగ్ ఉన్న దానికంటే ముందున్నటువంటిది అని అర్థం అన్నమాట. ఆది అంటే ఆది అందు వాక్యం ఉండెను అంటే ఆయన యొక్క కథ నిత్యత్వానికి సంబంధించింది. ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు కదా అని అనుకోవచ్చు, కానీ ఆయన అంతకు ముందే ఉన్నాడు, నిత్యత్వంలో ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, మరి దేవుడు అని అంటే నిత్యత్వంగా ఉండేవాడు కదా. ఆ వాక్యమే శరీరధారి అయింది. అదే క్రిస్మస్ పండుగ. దేవుడు శరీరధారి అయి వచ్చాడు కాబట్టి దాన్ని ఇన్కార్నేషన్ అంటాం. మనుజావతారుడై వచ్చాడు, అదే క్రిస్మస్ అని అంటాం. ఓకే, కాబట్టి వాక్యం శరీరధారి అయింది. రెండవ విషయం మనం గ్రహించేది ఏంటంటే వాక్యము అని అన్నాడు. ఇక ఆ మాట ఆ సువార్తలో ఎక్కడ వాడలేదు. యేసు ప్రభు గురించి ఆయన యేసు అని పేరు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడా అని చాలా బిరుదులు ఆయనకి ఉన్నాయి. కానీ వాక్యం అనేది ఇదొక్కచోటే ఉన్నది. మరి ఆ బిరుదుల్లో ఒకటి ఇక్కడ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుద్దంటే అన్ని పేరుల్లో, అన్ని బిరుదుల్లో ఒక పేరుని హైలైట్ చేసినట్టుగా ఉంటుంది. వాక్యము అని అంటే వీటన్నిటికీ, ఈ బిరుదుల ద్వారా దేవుడు తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో యేసుక్రీస్తులో, ఆ బిరుదుల ద్వారా ప్రత్యక్షపరుచుకున్న వాటన్నిటినీ కలిపి వాడినట్టుగా ఉంటుందన్నమాట. వాక్యము అని అంటే ఆ బిరుదుల ద్వారా దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ ప్రత్యక్షత అన్నిటినీ కలిపినటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి. వాక్యం అంటే వాక్యం ద్వారా ఏం చేశాడు దేవుడు? 2 విషయాలు మనం గమనించాలి, 3 విషయాలు గమనించాలి. వాక్యం ద్వారా పాత నిబంధనలో, ఇప్పుడు ఇది ఎవరికి రాశారు అంటే చెదిరిపోయినటువంటి యూదులకు రాశారు. యూదులకి మరి లేఖనాలు తెలుసు, యోధా లేఖనాలు తెలుసు. అంటే హెబ్రీ భాష తెలియపోయినప్పటికీ హెబ్రీ లేఖనాలు తెలుసు. వాళ్ళు చెదిరిపోయినటువంటి యూదులు, పాలస్తీన్లో ఉన్నటువంటి యూదులు కాదు. కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను యోధా బ్యాక్గ్రౌండ్. కాబట్టి పాత నిబంధన వాళ్ళకి తెలుసు. పాత నిబంధనలో వాక్యం ద్వారా దేవుడు ఎట్లా బయలుపరుచుకున్నాడు అంటే 3 విధాలుగా. ఒకటేంటంటే వాక్యం ద్వారా దేవుడు సృష్టించాడు. లెట్ దేర్ బీ, ఇది అవురుగాక అని మాట చెప్పాడు, ఆ మాట నెరవేరింది. అంటే వాక్యం ద్వారా దేవుడు సృష్టించాడు.
వాక్యం ద్వారా ఇంకేం చేశాడంటే ఆయన ప్రవక్తల ద్వారా ప్రవక్తలు చెప్పినటువంటి మాటల ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. రెవల్యూషన్, మొదటిది క్రియేషన్, రెండవది రెవల్యూషన్. మరి ఇంకొక విషయం కూడా ఉంది. కీర్తనలు 107లో చూసేటట్లయితే ఆయన వాక్యం ద్వారా స్వస్థపరిచాడు. రెడంప్షన్, స్వస్థత అంటే రెడంప్షన్కి గుర్తు అన్నమాట. కాబట్టి 3 వాక్యం ద్వారా సృష్టించాడు, వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడు, వాక్యం ద్వారా ఉద్ధరించాడు. ఓకే, ఆ మూడిటికి సంబంధించినటువంటిది ఆ మాట. వాక్యం అంటే అది. వాక్యం అంటే బైబిలు ఈ పేజీలు అని కాదు. దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడి నుండి వచ్చినటువంటి మాట. ఆ విధంగా ఈ 3 కలిసినటువంటి వాక్యం అన్నమాట. అంటే తనను తాను ఈ విధంగా సృష్టించాడు, బయలుపరుచుకున్నాడు, ఉద్ధరించాడు, విమోచించాడు అని ఆ కాంప్రహెన్సివ్గా అన్నిటినీ సమకూర్చేటువంటి మాట వాక్యం. అది రెండవ విషయం. మూడవ విషయం ఏంటి అంటే ఇన్ ద బిగినింగ్, ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు అనేటువంటి మాట ఎక్కడ చూస్తాం మనం? ఆదికాండం 1:1 చూస్తాం. మొదటి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆది యందు ఏం చేశాడు? భూమి ఆకాశమును సృజించాడు. ఎవరన్నా కానీ యోహాను సువార్త 1:1 చదివినప్పుడు ఆది యందు అనేటువంటి మాట చదివినప్పుడు వెంటనే ఆదికాండం 1:1 గుర్తుకొస్తుంది. ఆదికాండం 1:1 ఏవి గుర్తుకొస్తుంది? ఆయన సృజించాడు అనేటువంటిది. ఇక్కడ కూడాను సృష్టిని గుర్తు చేసేదన్నమాట. అంటే ఇది నూతన సృష్టి. యేసుప్రభు రావటం మూలాన వాక్యంగా వచ్చి శరీరధారిగా అవటాన్ని బట్టి ఆయన నూతన సృష్టిని ప్రారంభించాడు. ఓకే, అది మనం గ్రహించాలి. ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 మనం చూస్తాం. నూతన సృష్టి, ఇది నూతన సృష్టికి సంబంధించింది. క్రొత్త నిబంధన నూతన సృష్టికి సంబంధించింది. ఈ యొక్క సువార్త నూతన సృష్టికి సంబంధించింది. ఆ సృష్టి అనేదాన్ని ఒకటవ వచనంలోనే కాదు, 3వ వచనంలో కూడా మనం చూస్తాం కదా. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. దాన్ని హైలైట్ చేస్తాడు. సృష్టి, ఆయన సృష్టికర్త అనే దాన్ని హైలైట్ చేస్తాడు. అంతేకాదు మనం సరిగా ఈ 1వ అధ్యాయాన్ని 2వ అధ్యాయం 1వ వచనం దాకా చదివితే అక్కడ ఒక యోహాను జర్నల్ కీప్ చేసినట్టుగా అంటే రీతిగా, అంటే ఒక డైరీ కీపప్ చేసినట్టుగా ఉంటుంది. మొదటి రోజు ఏం జరిగింది, రెండవ రోజు ఏం జరిగింది, మూడవ రోజు ఏం జరిగింది అని ఆయన 7 రోజులు లెక్క పెడతాడు. 7 రోజులు దేనికి? ఆదికాండంలో మనం చూస్తుంది 7 రోజుల్లో దేవుడు సృష్టించాడు. ఆ సృష్టించాడు అనేటువంటి అంశాన్ని ఈయన పొడిగిస్తున్నాడు ఇంకా. ఓకే, 1:29 మనం ఏం చూస్తాం? 1వ అధ్యాయం 29లో బాప్తీసం యేసు ప్రభు బాప్తీసం గురించి చెప్తాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అది మొదటి డే. ఓకే, అంటే 7 దినాలు అనేదాన్ని ఎట్లా సమర్థిస్తున్నాం అని. మరి 35వ వచనం 1:35 మరునాడు, ఇది సెకండ్ డే. ఓకే, ఆల్ రైట్. థర్డ్ డే వర్స్ 139 వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి
ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అక్కడ ఆ రోజు ఉన్నారన్నమాట. అది థర్డ్ డే. ఆల్ రైట్. మళ్ళా 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి. అది 4 దినాల లెక్క అన్నమాట. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున అంటే ఆ 4 దినాల తర్వాత 3వ దినం అంటే ఏడో దినం అన్నమాట. 7వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగను. అది మొదటి సూచన కదా, గలిలయలో ఉన్నటువంటి ఆ కానా వివాహం. కానాలో వివాహం జరిగింది కదా. అది ఎప్పుడు జరిగిందంటే ఈయన లెక్కలో 7వ దినమున. 7వ దినం ఏంటి? ఆది కాండంలో 7వ దినం దేని సూచిస్తుంది? విశ్రాంతి దినాన్ని సూచిస్తుంది. 7వ దినం అయినటువంటి విశ్రాంతిని సూచిస్తుంది. ఆది కాండంలో మనం చూసినటువంటి రీతిగా ఆది కాండంలో 7వ దినం సృష్టి అంతా కూడాను ఆది కాండం ఏం సూచిస్తుందంటే సృష్టి అంతా కూడాను ఆ విశ్రాంతిని గురికి పెట్టుకుని వెళుతున్నట్టుగా ఉన్నదన్నమాట. ఎవ్రీథింగ్ వాజ్ మూవింగ్ టువర్డ్ ద 7th డే, ద డే ఆఫ్ రెస్ట్. విశ్రాంతి దినాన్ని సూచించేటువంటి రీతిగా సృష్టి అంతా వెళుతుంది. కాబట్టి బైబిల్లో క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ సబ్బాతు అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి పాత నిబంధనలో సబ్బాతు దేన్ని సూచిస్తుందంటే క్రొత్త నిబంధనలో రక్షణను, యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను సూచిస్తుంది. మత్తయి సువార్త 11:28లో మనకి ఆ వచనం తెలిసిన సుపరిచితమైనటువంటి వాక్యం. దానిలో ఏం చూస్తున్నాం మనం? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మార్కు సువార్త కాదు, మత్తయి సువార్త. మత్తయి 11:28లో మనం ప్రయాసపడి భారం మోసి కొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి అంటే సబ్బాతు. సబ్బాతు హెబ్రీ మాట, దానికి అర్థం విశ్రాంతి. విశ్రాంతి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? విశ్రాంతిని ఇచ్చాడు. విశ్రాంతి అన్నా సబ్బాత్ అన్నా ఒకటే. కాబట్టి రక్షణ అన్నా విశ్రాంతి అన్నా ఒకటే. కాబట్టి యేసుప్రభు ఇచ్చేటువంటి రక్షణ అది నిజం. సబ్బాతు అనేది అది ఛాయ. ఆ సబ్బాతు అనేది దేన్ని సూచిస్తుందంటే యేసుప్రభులో వచ్చేటువంటి రక్షణను సూచిస్తుంది అన్నమాట. అది అక్కడ యేసుక్రీస్తు మహిమపరచబడ్డాడు విశ్రాంతి దినాన. ఎవ్రీథింగ్ వాజ్, క్రియేషన్ అంతా ఆ విశ్రాంతికి, ఆ రక్షణకు ఏ విధంగా మూవ్ అవుతున్నదో, ఆ గురికి కదులుతుందో దాన్ని సూచించేటువంటి రీతిగా ఇక్కడ యోహాను వర్ణిస్తాడనమాట. అంటే అది ఆయన యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే నూతన సృష్టిని ప్రారంభించడానికి వచ్చాడు. అది న్యూ క్రియేషన్ అని మనం గ్రహించాలి. ఓకే, అది మరి నేను చెప్పినటువంటి ఆ వాక్యాల్లో అది కొనసాగింది. ఆ స్టోరీ అనేది, క్రియేషన్ స్టోరీ అనేది కొనసాగబడింది. ఇక 5వ విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు మనిషి అయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే దేవుని ప్రత్యక్షపరచడానికి. పాత నిబంధనలో దేవుని ఎవరు చూడలేదు. ఒకవేళ చూశారు అంటే వాళ్ళు బ్రతికుంటారు. ఇప్పుడు దేవుడు నీకు తోడైండును గాక అని అంటే మనం ఆశీర్వాదంగా మనం భావిస్తాం. ఆ దినాల్లో దేవుడు తోడుగా ఉన్నాడా? అయితే దేవుడు తోడుగా ఉంటే నేను భస్మైపోతాను, నేను జీవించలేను, నేను చనిపోతాను అనేటువంటి ఆ ఆశీర్వాదం అన్నమాట. దేవుడు నాకు తోడుగా ఉంటాడా? నేను బ్రతికుండను అంటే దేవుడిని చూచి బ్రతకలేరన్నమాట. కాబట్టి దేవుడు అనేక విధాలుగా మనుష్య రూపంలో, మరి దూత రూపంలో,
అనేక విధాలుగా ప్రత్యక్షం అయ్యాడు. కానీ దేవుడు సొంతగా డైరెక్ట్గా ఎప్పుడు కూడాను ప్రత్యక్షం కాలేదు. ఇప్పుడు మోషే కూడాను దేవుని చూచాను అని డైరెక్ట్గా చెప్పలేదు. దేవుని యొక్క వెనక భాగాన్ని దూరాన్ని నుండి ఆయన కొంగు యొక్క మహిమను చూశాను అంటాడు. చాలా ఒక్కసారి నేను దేవుని చూశానని చెప్పొచ్చు కదా, చూస్తే లేదు, చాలా గాడెడ్గా ఒక విధంగా అంటే దగ్గరకు వచ్చాను కానీ దేవుని చూడలేదు అనేటువంటి రీతిగా చూసిన దాన్ని చూడనట్టుగా ఆ విధంగా వివరించి చెబుతాడన్నమాట ఏది సీనాయి కొండ మీద. కాబట్టి దేవుని ఎవరు డైరెక్ట్గా చూడలేదు. అలాంటి చూడలేనటువంటి దేవుణ్ణి ఆయన శరీరధారి అయినప్పుడు యేసుక్రీస్తులో ఆయన్ని మనం చూడగలిగాము అని ఈ యొక్క వాక్య భాగం చెబుతుందన్నమాట. దేవుడు ఇప్పుడు క్రిస్మస్ దేనికి అని అంటే చూడలేనటువంటి దేవుడిని చూడటానికి, తాకలేనటువంటి దేవుడిని ఆయన్ని తాకటానికి, వినలేనటువంటి దేవుడిని వినటానికి. ఓకే, మరి మనుషులు ఆయన ఇప్పుడు సువార్తికులు యోహాను పత్రిక ఫర్ ఎగ్జాంపుల్, ఆయన మేము విన్నటువంటి వాటిని, చూసినటువంటి వాటిని, తాకినటువంటి వాటిని మేము రాస్తున్నామయ్యా అని అన్నారు. దేవుడిని ఎట్లా తాగలరు? కాబట్టి దేవుడు యేసుక్రీస్తులో ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు దేవుడు అని అంటే బైబిల్ ప్రకారం త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ కుమారుడు మానవ శరీరం దాల్చాడు. అది క్రిస్మస్ అన్నమాట. ఓకే, ఆ విధంగా యెహోవా దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, గంభీరమైనటువంటి దేవుడు, గర్జించేటువంటి దేవుడు, ఆయన చూసి బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో. ఓకే, మరి మన సూర్యుని చూడగలవా? కళ్ళు పోతాయి చూస్తే. ఓకే, మరి సూర్యుడిని సృష్టించినటువంటి దేవుడు ఇంకా ఆయన ఎట్లా చూడగలం? ఆ విధంగా చూడలేనటువంటి దేవుడు యేసు ప్రభు ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. అది క్రిస్మస్ మెసేజ్. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభు మాటలు వినండి. దేవుడు ఏం చేశాడు? యేసుప్రభు కార్యాలు చూడండి. దేవుడు ఏ విధంగా కోపడ్డాడు? యేసుప్రభు కార్యాలు చూడండి. కాబట్టి సువార్తలు చదివేటప్పుడు యేసుప్రభుని గురించి నేర్చుకునేటప్పుడు దేవుని గురించి నేర్చుకున్నట్టుగా మనం గమనించాలి. ఓకే, మనం చూసి నశించిపోకుండా దేవుని అర్థం చేసుకునేటువంటి రీతిగా దేవుడు యేసుక్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు. ఆరవదిగా 11, 12 వచనాలు, అంతకుముందు 7వ వచనం చూద్దాం. 7వ వచనం చదివితే దేవుని యొక్క ఆశ ఏంటంటే, మరి ఆయన తన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కార్యాలు చూసి, ఆయన మాటలు విని దేవుడాన్ని గ్రహించాలి, దేవుడని విశ్వసించాలి అనే ఉద్దేశంతో దేవుడు యేసుక్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ద్వారా అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఇది బాప్తిసం ఇచ్చు యోహాను. ఇప్పుడు దాని గురించి చెప్పడానికి మనం టైం లేదు. కానీ అందరూ విశ్వసించున్నట్లు, అందరూ విశ్వసించాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలి అని దేవుని యొక్క ఆశ. ఎవరు కూడాను నరకానికి వెళ్ళాలి అని దేవుని ఆశ కాదు. అది జరిగిందా? జరగలేదు. ఎందుకంటే విశ్వసించాలి కాబట్టి. అందరూ విశ్వసిస్తే రక్షణ దొరుకుద్ది. అందరూ విశ్వసించి రక్షణ పొందాలని దేవుని ఆశ అయితే అది జరగదు. ఇప్పుడు 11, 12 వచనాలు చూద్దాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. స్వకీయులు అంటే ఎవరు? మానవులు. ఓకే, ఎందుకంటే ఆయనే సృజించాడు మానవుల్ని. స్వకీయులు
ఇంకా స్వకీయులు ఎవరంటే తన ప్రజలు ఇశ్రాయేలీయులు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చివరికి సిలువ కూడా వేశారు కదా. చాలా వరకు ఆయన తిరస్కరించారు, నాయకులు తిరస్కరించారు. ఓకే, కాబట్టి రక్షణ తీసుకురావడానికి ఆయన వస్తే ఆయన్ని తిరస్కరించారు, ఆయన నమ్మలేదు. 12వ వచనం. అయితే కొందరు, అందరు కాదు, కొందరు తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ ఆయన తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఓకే, కొందరు అంగీకరించారు, అందరూ దే హ్యావ్ రిసీవ్డ్ ఆయన యందు. అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే దోజ్ హూ రిసీవ్డ్ హిమ్, అంటే ఆయన్ను అంగీకరించడం అంటే ఒక విధంగా అంగీకరించడం అనేది సరైన మాట కాదు. దేవుణ్ణి మనం అంగీకరించేది ఏంటి? దేవునికి సబ్మిట్ చేసుకుని లొంగి ఆయన మన హృదయంలోనికి చేర్చుకున్నాం. ఆ విధంగా అంగీకరించడం అన్నమాట. ఓకే, నేను దేవుని అంగీకరించాను అంటాను, కానీ వేరే పదాలు కూడా ఉన్నాయి. దేవుని అంగీకరించడం, మారు మనసు పొందాను, దేవుని ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి రీతిగా దేవుని అంగీకరించడం అంటే దేవుని నామముందు విశ్వాసం. కానీ సింపుల్గా చెప్పచ్చు, నేను విశ్వసించానండి, దేవుని విశ్వసించానండి, యేసుప్రభుని విశ్వసించానండి అని చెప్పచ్చు. తర్వాత దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, ఓకే, దేవుని తెలుసుకున్నటువంటి వారు, అంటే మారు మనసు పొందటం. అది ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. ఎప్పుడు మనం ఒకే మాట వాడతాం, అంగీకరించాము, నేను అంగీకరించాను యేసుప్రభునని. ఇంకా వేరే పదాలు కూడా ఉన్నాయి కదా, ఆ పదాలు ఎందుకు వాడం మనం? అది కూడా మనం వాడాలి. ఓకే, దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఓకే, అధికారం అనుగ్రహించాడు అంటే దేవుని కృపచేత ఆయన మన విశ్వాసాన్ని బట్టి మనం దేవుని పిల్లలం అయ్యాము. ఎవరైతే ఆయన విశ్వసించారో వాళ్ళే. కాబట్టి విశ్వాసం, ఆయన విశ్వసించటం అనేది ముఖ్యమన్నమాట. వాళ్ళే దేవుని పిల్లలు అవుతారు. అది దేవుని యొక్క ఆశ. ఓకే, ఇప్పుడు 16, 17 వచనాలు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. 17, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. దేవుడు కృపామయుడు, సత్య సంపూర్ణుడు. కృపయు సత్యం, ఈ 2 కాంబినేషను చాలా ముఖ్యమన్నమాట. దేవునిలో కృప ఉంటుంది, సత్యం ఉంటుంది. దేవుని సత్యం, దేవుని యొక్క సత్యానికి సంబంధించినటువంటి దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క ఉగ్రత, ఇవన్నీ ఒక తెగకు సంబంధించినవి. దేవుడు మంచివాడు, దేవుని యొక్క కృప, దయ, వాత్సల్యం, దేవుని క్షమాపణ అనేది ఇంకో కేటగిరీ అన్నమాట. ఈ రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది దేవునికి ఉన్నటువంటి గుణగణాలు, కృప, సత్యం. ఆ కృపా సత్యాలు అనేది హెబ్రీ భాషలో చాలా హెసెద్ అని అంటారు. హెసెద్ అనేటువంటి మాట, కృపా సత్యాలు, అది ట్రాన్స్లేట్ చేయటం చాలా కష్టం అన్నమాట. కాబట్టి పర్యాయ పదాలు వాడతారు. దేవుడు కృపామయుడా, యేసు ప్రభు యొక్క నా సువార్త చదవండి అన్నట్టుగా చెప్తాడన్నమాట. దేవుడు కృపామయుడా, మిగిలిన 21వ అధ్యాయం చదవండి. ఆయనలో ఎంత కృప ఉన్నదో, ఎంత కరుణ ఉన్నదో, పాపుల మధ్య నివసిస్తూ పాపుల ఎడల స్నేహితుడిగా ఉన్నాడు. మరి మనుషుల్ని ఏ విధంగా తాకాడు, కుష్ఠరోగిని తాకాడు. మరి పాపులుగా ఉన్నటువంటి వారిని అమ్మా అని పిలిచి వాళ్ళకి గౌరవం ఇచ్చాడు. సైతాను బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ బంధకాలు తెంపి వాళ్ళని విమోచించాడు. అందులకి దృష్టినిచ్చాడు.
కుంటి వాళ్ళని స్వస్థపరిచాడు. ఎంత ఎంత కృప చూపించాడు. కృప అంటే అది. సత్యం అని అంటే ఏంటంటే మరి విశదీకరించి అంత చెప్పడానికి టైం లేదు. పాత నిబంధనలో ఉన్నదంట ఛాయ. ఆ ఛాయ దేన్ని సూచిస్తుందంటే నిజమైనటువంటి యేసుక్రీస్తుని సూచిస్తుంది. దాన్నే సత్యం, దాన్నే అసలు అంటాం, దాన్నే ఆమేన్ అంటాం. ఆమేన్ అంటే సత్యం. ఓకే. మిగిలిన ప్రవచనాల ద్వారా, బలుల ద్వారా, మరి పండుగల ద్వారా, మరి అనేక పర్సనాలిటీస్ ద్వారా పాత నిబంధనలు ఉన్నది. అవన్నీ కూడా ఛాయలు. యేసుక్రీస్తు నిజం, యేసుక్రీస్తు సత్యం అని ఆ యొక్క పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కృప దేవుడు యేసు ప్రభు దేవుడు కృప అంటానికి ఆ వాక్యం చదవండి, ఆయన సువార్త చదవండి. సత్యం అంటానికి ఆయన సువార్తను చదవండి. ఆయన 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 కృప సత్యం సంపూర్ణంగా ఆ యొక్క సువార్తలో కనిపిస్తుంది. ఇక చివరిగా ఒక విషయం 16-17 వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే కృప వెంబడి కృప. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం? కృప వెంబడి కృప. యేసుక్రీస్తులో కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప అంటే అర్థం ఏంటి? మామూలుగా మనం ఏం అర్థం చేసుకుంటామంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వాదాల వెంట ఆశీర్వదించాడు, ఆ విధంగా దేవుని యొక్క కృప నా జీవితంలో వ్యక్తమైంది అని తలస్తాం. కానీ దాని అర్థం అది కాదు. నెక్స్ట్ వచనంలో దాని యొక్క అర్థం మనకు స్పష్టం చేయబడింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం అంటే కృప వెంబడి కృప. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మానవాళికి, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులకి కృప చూయించాడు. ధర్మశాస్త్రం ద్వారా కృప వచ్చింది. ఇప్పుడు దానికి బదులుగా, దాని వెంబడి అంటే దానికి బదులుగా యేసుప్రభు ద్వారా సువార్త ద్వారా, యేసుప్రభు సువార్త ద్వారా కృప సత్యం వచ్చింది. అంటే కృప ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కృప ద్వారా ధర్మశాస్త్రం దేవుని కృప ద్వారా సువార్త వచ్చింది, యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి సువార్త. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అది పోయి ఇది వచ్చింది. అంటే ధర్మశాస్త్రానికి బదులుగా సువార్త వచ్చింది. మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రానికి బదులుగా క్రీస్తు ద్వారా సువార్త వచ్చింది. అది ఎందుకు ముఖ్యమని అంటే ఇక యేసుక్రీస్తు సువార్తను పెట్టుకుని మరలా కొంతమంది ధర్మశాస్త్రానికి వెళ్తారు. 39 పాత నిబంధన గ్రంథాల్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే ధర్మశాస్త్రం అంటే నిబంధన, ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి నిబంధన ఉన్నది. మరి 39 గ్రంథాల్లో అనేకమైనటువంటి మాదిరికరమైనటువంటి చారిత్రకమైనటువంటి సంగతులు ఉన్నాయి. మాదిరికరమైనటువంటి ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ మొదటిది దానికి బదులుగా అంటే ఆ ధర్మశాస్త్రానికి, దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి ఆ నిబంధనకు బదులుగా సువార్త వచ్చింది. మరి 39 గ్రంథాల్లో ఉన్నటువంటి మాదిరి ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అవి ఉంటాయి. అవి పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్. ఆ మాదిరికరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పాత నిబంధనలో ఆ యొక్క
ఆ కార్యాలు, ఆ ఇన్సిడెన్సెస్ వ్రాయబడినాయి. కాబట్టి అవి ఉంటాయి అన్నమాట. కానీ నిబంధన ఉండదు. అంటే తప్పనిసరిగా ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తేనే తప్ప నీకు రక్షణ ఉండదు, తప్పక చేయాలి అనేది యూదులకే. యేసు ప్రభు వచ్చినప్పుడు అది అది ఇక అది పనికిరాదు. ఎబ్రీ 8:13 మనం ఆ విధంగా చూస్తాం. ఈ క్రొత్త నిబంధన యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి క్రొత్త నిబంధన వచ్చినప్పుడు క్రొత్త నిబంధన గురించి పాత నిబంధనే చెబుతుంది. ఆ పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన గురించి చెప్పినప్పుడు పాత నిబంధన సంగతి ఏంటి? అది అదృశ్యం అయిపోద్ది. ఇట్ ఈజ్ ఆబ్సొలీట్ అంటాడు ఇంగ్లీష్లో. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాత ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా అనున్నది. అది అదృశ్యం అన్నమాట, ఉడిగిపోయింది. ఇట్ ఈస్ ఆబ్సొలీట్ అని మనం గ్రహించాలి. కాబట్టి మనం పాత నిబంధన చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అవి యూదులకి సంబంధించినటువంటి నిబంధన మనకు వర్తించదు. కానీ దానిలో చాలా ఎగ్జాంపుల్స్, పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ చదువుకుని మనం దాన్ని బట్టి జీవించాలి. అవి ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలి, దానికి విధేయులుగా ఉండాలి, దాని గురించి నేర్చుకోవాలి అని పాత నిబంధనే వ్రాయబడింది. ఆ విషయం రోమా 15:4 చూస్తాం. అది కూడా చదువుకుని మనం ముగించుకుందాం. ఎలా అనగా ఓర్పు వలన, లేఖనముల వలన, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కాబట్టి పాత నిబంధన చదవకూడదని కాదు. బైబిల్లో పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. దానిలో వ్రాయబడినటువంటివి, పూర్వంలో వ్రాయబడినటువంటి విషయాలు మనకు బోధించడానికి, మనకి ఓర్పునిచ్చేటువంటి లేఖనాలుగా ఉంటున్నవి. ఆ ఉద్దేశంతో లేఖనాలు వ్రాయబడినాయి. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులు అవలంబించకూడదు. అది అవలంబిస్తే ఇంకా యేసుప్రభు ఎందుకు? ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు క్రిస్మస్ సందేశం ఏంటి అని గ్రహించుకుంటే, మరి ఆ క్రిస్మస్ సందేశం ఏంటి అంటే యేసు ప్రభువులో కృపా సత్యాలు ఉన్నవి. చూడలేనటువంటి దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం. అది యేసు ప్రభువులో ఉన్నది. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. పాత నిబంధనని నెరవేర్చి పాత నిబంధనని మరి ఆబ్సల్యూట్ చేశాడు, రద్దు చేశాడు అని మనం గ్రహించుకుని ఆ విధంగా మన వాక్యాన్ని చదువుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, యేసుక్రీస్తును పరిశుద్ధ నామమున మీ సన్నిధికి వస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ సందేశాలు మరి బలహీనంగా విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించి మీరు బలపరిచి, దీన్ని బట్టి ఆ యొక్క విత్తనం, సువార్త అనేటువంటి విత్తనం మా హృదయాల్లో ఫలింపజేసి మా జీవితాలు మారులాగున మీరు మాకు సహాయం దయచేసి మా జీవితాలను బట్టి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకొనమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.